తెలంగాణ రాష్ట్రంలో ప్రతీది కూడా చర్చగా మారుతా ఉన్నటువంటి సందర్భం. రీసెంట్‌గా 2 రోజుల క్రిందట ఒక బీఆర్‌కే న్యూస్ అనే ఛానల్‌లో లైవ్ డిబేట్లు గౌరవశ్రీ రమణమూర్తి గారి మీద చెప్పుదాడి జరిగింది అంటూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వార్తలు. అది నిజంగానే విజువల్ కూడా అలా ఆన్ ఎయిర్‌లో ప్రచురించినటువంటి వీడియో. అసలు రమణమూర్తి గారిని ఎందుకు కొట్టిండు ధర్మవీర్ సంబంధించినటువంటి కశ్యప్ రెడ్డి అనేది పెద్ద చర్చకు దారితీసింది. అలా ఓ హిందూ మతోన్మాది ఇలా దాడి చేసిండు సభ్య సమాజం చూడంగానే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కశ్యప్ రెడ్డిని టార్గెట్ చేస్తూ హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ హిందువులలో మతోన్మాదులు ఉన్నారంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా నిన్న చూడొచ్చు. ఆ పోలీస్ స్టేషన్ కాడ కావచ్చు, లైవ్ ఎప్పుడైతే ఇష్యూ అయిందో ఒకసారిగా హైదరాబాద్లో ఒక ఉధృతమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్లా అంటే దీని మీద ఇలా దాడి చేసిండు, అట్టెట్లా దాడి చేస్తాడు, చెప్పుతో కొడతాడా, ఒక హిందువుని కొడతాడా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఎస్, ఎవరు దాడి చేసినా కూడా తప్పే. అది నేనైనా మీరైనా ఇంకెవరైనా, అంటే ఎవరి మీద దాడి చేసినా తప్పే. కానీ అసలు ఈ దాడి ఎందుకు జరిగింది, అసలు కశ్యప్ రెడ్డి ఎందుకు కొట్టిండు అనేది చాలా వరకు విషయానికి పోతే తలకాయ శ్రీకృష్ణుని తలకాయ అని రమణమూర్తి అనడం, లేదు అలా అనవద్దు, అలా ఎలా అంటావు అంటే చెప్పు తీసుకొని కొడతా అంటే దీనికి రమణమూర్తి మాట్లాడుతూ కొట్టు చూద్దాం అని చెప్పేసి కూడా ఆయన అనడం. తర్వాత క్షణికావేశంలో ఆయన దాడి చేసిండు. ఎస్, దాడి ఎవరు చేసినా తప్పే. మరోసారి చెప్తా ఉన్నాం, 30 సార్లు చెప్తాం, జీవితాంతకాలం చెప్తాం, ఎవరు ఒకరి మీద ఒకరు దాడి చేసినా కూడా అది తప్పే. అయితే అసలు రమణమూర్తి మీద ఎందుకు తలకాయ అన్న పదానికే దాడి చేసిండు అని చెప్పి కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక సోషల్ మీడియాలకు పోయినాం. సోషల్ మీడియాలకు పోగానే ఇక కొన్ని హిందూ సంఘాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎంతవరకు కరెక్ట్, అసలు రమణమూర్తి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేసి దీంట్లో ఇవి బయటికి వచ్చినాయి అంటే ఆయనకు సంబంధించినటువంటి కేసు వివరాలు బయటకు వచ్చేసినాయి. తర్వాత ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక వీడియో అది కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి, లేకపోతే ఆయన గతంలో మాట్లాడినటువంటి ఒక వీడియో అసలు ఇప్పుడు సంచలనం రేపుతా ఉన్నది. బీఆర్కే న్యూస్లో దాడికి గురైన తర్వాత ఇక్కడ వీడియో ఒకటి సంచలనం రేపుతా ఉన్నటువంటి సందర్భం. అయితే చూడండి ఒకసారి, ఇక్కడ అనుచిత వాక్యాలు ఎలా చేశారు అనే దానికి ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఎలా అవుతాడు, ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది అంతే కదా, ఆమె ముక్కు చెవులు కోయించాడు. బయట ఇప్పుడు ఏమండి యాసిడ్ చేసే దాడి చేసే వాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే భర్తలతో పడుకున్నటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేడి ఊది అందరిని తీసుకెళ్ళిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయగలదా? ఆడమనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించాలా? ఇది నీ దేవుడు అయ్యాడు, నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మతాలను నువ్వు ఎందుకున్నావు? ఏ పుస్తకం గురించి మాట్లాడతాను నేను. ఆయన చెప్పాడు ఆదిత్యనాథ్ ఆయన. అంటే ఇప్పుడు రాముడికి సంబంధించినటువంటి విషయాన్ని లేవనెత్తుతూ రమణమూర్తి గారు గతంలో అక్కడ ఉన్నటువంటి ఆయన భావజాలాన్ని గతంలో బయటపెట్టి తర్వాత దొంగ సామీజీగా బయటకు వచ్చినటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంది అంటే, రమణమూర్తి మీద దాడి జరిగింది, కశ్యప్ రెడ్డి దాడి చేసిండు. ఇక ఒక భావజాలం, ఇక రమణమూర్తి గారిని కాపాడడానికి కొంతమంది ఆయనకు సహాయంగా పోయారు. జస్ట్ ఒక మనిషి మీద దాడి జరిగినప్పుడు సహాయంగా పరమనిషి సపోర్ట్గా ఉండాలా, తప్పులేదు. అయితే ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి అంటే, గతంలో రామాయణం సమయంలో ఒక శూర్పణఖ లక్ష్మణునికి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోసిండు కదా, ఎవరు? లక్ష్మణుడు. ఆదేశించింది రాముడే అని చెప్పేసి ఈయన దగ్గరుండి చూసినట్టు చెప్పడం. తర్వాత గర్భిణితో ఉన్నటువంటి బిడ్డను ఇక మరిదితో కలిసి అడవిలోకి పంపించేసిండు అని చెప్పేసి రెండవ వాదన. తర్వాత ఇక్కడ లక్ష్మణుని తమ్మునికి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయమన్నటువంటి రాముడు మరో అవతారంలా భర్తల పక్కన ఉన్నటువంటి భార్యలు ఎవరైతే ఉంటారో ఈయన వేణుమా గానంతో వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. అంటే ఇక నేను అంత చెప్పలేను నా దేవుడి మీద కాబట్టి, ఇక పడుకున్నటువంటి భార్యలను
వేణుగానంతో పిలిపించుకున్నాడు అని చెప్పేసి పెద్ద సమస్య చేసి ఇక్కడ శ్రీకృష్ణునికి అవమానం అని చెప్పి నేను ఎందుకన్నా అంటే దానికి శ్రీకృష్ణుడిని బలంగా అందరూ పూజించినప్పటికీ కొంత తెలుగు రాష్ట్రాల్లో ఒక కొంతమందే పూజిస్తుంటారు, వాళ్ళు యాదవులు. ఆ యాదవులకు మరి ఈ వీడియో చేరలేదా, లేకపోతే మాకెందుకులే అని అనుకుంటున్నారా? రీసెంట్గా జక్కిడి శివచరణ్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఈశ్వరమ్మ యాదవ్ గారి మీద, దానికి బగ్గుమన్నది ఎల్బీ నగర్ శివచరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేసారు కదా. మరి ఈరోజు శ్రీకృష్ణుడి వేణుగానానికి భర్తల పక్కన ఉన్నటువంటి భార్యలను వశీకరణం చేసిండు. శ్రీకృష్ణుని ముక్కు చెవులు కొయ్యాలనా లేదా, మీరు ఎట్లా పూజిస్తారు అని చెప్పేసి కూడా రమణమూర్తి మాట్లాడుతూ ఉన్నాడు. మరి దీని మీద యాదవులు ఈశ్వరమ్మ యాదవ్ గారిని అనగానే రోడెక్కినటువంటి యాదవులు ఈరోజు శ్రీకృష్ణుని ముక్కు చెవులు కొయ్యాలి అన్నటువంటి రమణమూర్తి మీద మరి ఏం యాక్షన్ ఉండబోతుందండి, ఏం చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా సభ్య సమాజం అడుగుతా ఉన్నది. శ్రీకృష్ణుని బలంగా పూజించేది ఎవరండి, సదర్ పండుగలు చేసేది ఎవరండి, యాదవులే కదా. మరి ఈరోజు రమణమూర్తి మాటల మీద ఏంది అంటే ఏం చేస్తా ఉన్నారు? ఇక సరే, ఇది శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి విషయంలో ఈశ్వరమ్మ యాదవ్ గారి మీద రియాక్ట్ అయినటువంటి వాళ్ళు శ్రీకృష్ణుని కశ్యప్ రెడ్డి కేవలం తలకాయ అన్నందుకే దాడి చేయలే, గతంలో ఎన్నో వాక్యాలు చేసిండు. దానికి సంబంధించినటువంటివి చాలా చాలా మాట్లాడిండు ఆయన రమణమూర్తి. దానికి సంబంధించినటువంటి అసలు ఈయన ఎవరు, ఈయన కథ ఏంది? 2003లో ఇబ్రహీంపట్నంలో వైర్స్ ఆఫ్ గన్ పౌడర్ స్వాధీనం చేసినట్టు పోలీసుల ప్రకటన, నక్సలైట్లకు సరఫరా ఆరోపణలు. ఈయన గతంలో ఏం చేసేది, నక్సలైట్లకు గన్ పౌడరు ఇవన్నీ ఆరోపణలు చేసేది. తర్వాత ఈయన భాగస్వామి హత్య కేసులో షేర్ వివాదం అనేది అంటే నవీష్ మూర్తి హత్య అంటే భాగస్వామిని చంపినటువంటి గొప్ప వ్యక్తి ఈయన. ఈరోజు కశ్యప్ రెడ్డి హిందూ మతోన్మాది అయినప్పుడు మరి ఈయనేం కావాలా? ఇక్కడ నక్సలైట్లకు సరఫరా చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత భార్య భాగస్వామిని చంపినటువంటి వ్యక్తి, తర్వాత భూ ఆక్రమణలు ఆరోపణలు, భూదాన్ భూములు, ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమణలపై విజిలెన్స్ నివేదికలు, ఎఫ్ఐఆర్లు నమోదైన ప్రస్తావనలు, కస్టమర్ మోసాల ఆరోపణలు, డ్రీమ్ సిటీ వంటి ప్రాజెక్టులు డాక్యుమెంట్లు ఇవ్వకపోవడం, రిజిస్ట్రేషన్ల ఆలస్యం, వినియోగదారుల ఫోరంలకు వెళ్ళిన వందలాది ఫిర్యాదు. కెమెరా ఈరోజు ఏం మాట్లాడుతుందో చూపిస్తుంది, రికార్డులు ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తు చేస్తాయి, ఇమేజ్ కెమెరా ముందు నిర్వహిస్తుంది. ఈయన స్క్రీన్ మీదకి రాగానే ఏమన్నాడు, సహనం, శాంతి, విలువలు, నీతులు, సిద్ధాంతాలు. రికార్డులో పేలుడు పదార్థాల కేసు, హత్య కేసు, భూ ఆక్రమణలు, కస్టమర్ మోసాలు, దర్యాప్తు. ఈయన గురించి చాలామంది మేధావులు ఈయనకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఏందండి, మా దేవుళ్ళను పట్టుకొని ముక్కు చెవులు కోయాలని గతంలో మాట్లాడి సడన్గా మరి ఈయన ఏమేమో చెప్పుకుంటా ఉన్నాడు, నేను దానికి అధ్యక్షుడిని, దీనికి అధ్యక్షుడిని, తర్వాత మన ఏదో జై భారత్ అనే వ్యవస్థకు, తర్వాత విజయ విహారం అనే పేపర్ నడిపిండిన గతంలో గడగడలాడించినటువంటి పత్రిక అది ఎవరన్నా అవునన్నా కాదన్నా నిజమే. కానీ ఈరోజు చేసినటువంటి అనుచిత వాక్యాల మీద దాడి చేసిండా అంటే గతాన్ని తవ్వుకుంటూ కూడా గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడినటువంటి సందర్భం ఉండొచ్చు. కశ్యప్ రెడ్డి చేసిన తప్పు, బరాబర్ తప్పు. బట్ సులభంగా ఏమన్నా తంతర్మనని ఏ రిలీజన్ కాడికి పోయినా హిందువుల దేవుడి దేవతల మీద మాట్లాడితేనే దీంట్లోనే సెక్యులర్ కుక్కలు ఉంటారు, మనని ఒకరు కాపాడతారు, ఒకరు వేధిస్తారు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. హిందువుల మీదనే టార్గెట్లు. రీసెంట్గా అత్తాపూర్లో ఈ భూమి మీద పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడి హిందువే, మతం మారినట్టు వాడు తండ్రిని మార్చినట్టు లేదా తల్లిని మార్చినట్టు అని రాసుకుంటే అత్తాపూర్లో అతపై దాడి జరిగింది, కేసు అయింది. ఈ యొక్క వ్యక్తులు అక్కడ ఎందుకు సపోర్ట్ చేయలేదో అర్థం కాదు. మరి ఈరోజు శ్రీకృష్ణుని ముక్కు చెవులు కొయ్యాలి అన్నటువంటి రమణమూర్తి మీద ఏం యాక్షన్ ఉండబోతా ఉన్నది, ఆయన ఏం సపోర్ట్ చేయబోతా ఉన్నాడు? ఆయన చెప్పడం ఎలా చెప్తున్నాడండి, నేను జస్ట్ తలకాయ అనేది తెలుగుల పదమే కదా, నేను అదే వాడిని అంటాడు.
అంతకుముందు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ పోతాయి? మరి చరిత్ర ఎక్కడ పోతుంది? చరిత్రలో నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ పోతాయి రమణమూర్తి గారు? రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ పెట్టండి, తప్పులేదు. కానీ ముక్కు చెవులు గోయాల దేవుళ్ళవి అని చెప్పినటువంటి మరి మీ యొక్క సిద్ధాంతం ఏందో అర్థం కాదు మాకు. కర్మ సిద్ధాంతం అనేది గతంలో తాతలు చెప్తుండే, మా నాయన చేసిన తప్పు నా మీద పడ్డది బిడ్డ అని. మా నాయన ఉడక చెప్పిండు, తాతలు చేసిన తప్పు మన మీద పడుతుంది బిడ్డ అని. ఇప్పుడు మా జనరేషన్లో ఇప్పుడు చేసిన తప్పు వారానికో 2 వారాలకో సంవత్సరానికో 10 సంవత్సరాలు దెబ్బలు తినడు. ఖాయం. కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది రమణమూర్తి గారు. ఉండొచ్చు, ఎస్, మీరు ఏదన్నా ఉండొచ్చు. దేవులను కించపరిచి మాట్లాడతారా? రామాయణాన్ని కించపరిచి మాట్లాడతారా? శ్రీకృష్ణ అవతారాన్ని కించపరిచి మాట్లాడతారా? అసలు ఆ 16,000 మంది గోపికలు ఎవరో తెలుసా అండి? చరిత్ర ఏం చెప్తుందో తెలుసా అండి? మీరు వక్రీకరించినటువంటి చరిత్ర కాదు, నిజమైనటువంటి చరిత్ర ఏం చెప్తుంది. శ్రీకృష్ణుని మీద చేసినటువంటి వాక్యాలు, రమణమూర్తి ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.